Hi, in this video we are going to look at the Telugu meanings of sentences using the word and. The actual meaning of and is mariyu, but depends on context. We use this meaning in various forms. Let us try to understand the meaning of and from the example sentences. Come and see me means వచ్చి నన్ను కలువు. Here come means రా, come and means వచ్చి. See me means actually see means చూడు, but here we use the meaning of meet. Meet means కలువు. Me means నన్ను. So here see me means నన్ను కలువు. Come and help us means వచ్చి మాకు సహాయం చెయ్యి. Here come means రా, come and means వచ్చి, help us means సహాయం చెయ్యి or మాకు సహాయం చెయ్యి. Shut up and listen means నోరు మూసుకుని విను. Shut up means you can say నోరు మూసుకో. Shut up and means నోరు మూసుకుని, listen means విను. Go and wake Anita up means వెళ్ళి అనితను నిద్రలేపు. Here go means వెళ్ళు, go and means వెళ్ళి, wake Anita up means అనితను నిద్రలేపు. Don't drink and drive means మద్యం సేవించి వాహనములు నడుపరాదు. Here don't drink means మద్యం సేవించరాదు. Don't drink and drive means మద్యం సేవించి వాహనములు నడుపరాదు or వాహనమును నడుపరాదు. వాహనము is singular, వాహనములు is plural. He can read and write means అతడు చదువగలడు మరియు వ్రాయగలడు. Here he means అతడు, he can read means అతడు చదువగలడు, మరియు means and, he can write means వ్రాయగలడు. So he can read and write means అతడు చదవగలడు మరియు వ్రాయగలడు. తరుణ్ అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్ మీన్స్ తరుణ్ నేను స్నేహితులము. I tried again and again means నేను మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. Here I means నేను, I tried means నేను ప్రయత్నించాను, again means మళ్ళీ. Name and address please means పేరు చిరునామా చెప్పండి. Here name means పేరు, address means చిరునామా, please means దయచేసి, but no need to use the meaning of please here. చెప్పండి means tell or please tell me. Please tell me means చెప్పండి or దయచేసి చెప్పండి. Please sit here and wait means ఇక్కడ కూర్చొని వేచి ఉండండి. Here please means దయచేసి, please sit means దయచేసి కూర్చోండి. Here means ఇక్కడ, wait means వేచి ఉండండి. Speak slowly and clearly means నెమ్మదిగా స్పష్టంగా మాట్లాడు. Here speak means మాట్లాడు, slowly means నెమ్మదిగా, clearly means స్పష్టంగా. Come and see me right now means ఇప్పుడే వచ్చి నన్ను కలువు. Here come means రా, come and means వచ్చి, see me means actually see me means నన్ను చూడు, but here we use the meaning of meet. So meet me means నన్ను కలువు. Right now means ఇప్పుడే. So the full sentence is ఇప్పుడే వచ్చి
నన్ను కలువు. దట్ మీన్స్ కమ్ అండ్ సీ మీ రైట్ నౌ. గో అండ్ సిట్ బై యువర్ ఫాదర్ మీన్స్ వెళ్ళి మీ నాన్నగారి పక్కన కూర్చో. హియర్ గో మీన్స్ వెళ్ళు, గో అండ్ మీన్స్ వెళ్ళి, సిట్ మీన్స్ కూర్చో, బై యువర్ ఫాదర్ మీన్స్ మీ నాన్నగారి పక్కన. హియర్ బై మీన్స్ పక్కన, యువర్ మీన్స్ మీ, ఫాదర్ మీన్స్ నాన్నగారు. బై యువర్ ఫాదర్ మీన్స్ మీ నాన్నగారి పక్కన. హీ లైక్స్ బ్రెడ్ అండ్ బటర్ మీన్స్ అతడికి బ్రెడ్ బటర్ అంటే ఇష్టం. హియర్ హీ మీన్స్ అతడు, హీ లైక్స్ మీన్స్ అతడికి ఇష్టం. కమ్ ఓవర్ హియర్ అండ్ జాయిన్ అస్ మీన్స్ ఇక్కడికి వచ్చి మాతో చేరండి. హియర్ కమ్ మీన్స్ రా, కమ్ ఓవర్ హియర్ మీన్స్ ఇక్కడికి రా, కమ్ ఓవర్ హియర్ అండ్ మీన్స్ ఇక్కడికి వచ్చి, జాయిన్ అస్ మీన్స్ మాతో చేరండి. జాయిన్ మీన్స్ చేరండి ఆర్ చేరు. ఐ సాట్ బిట్వీన్ తరుణ్ అండ్ హరి మీన్స్ నేను తరుణ్కు హరికి మధ్యలో కూర్చున్నాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ సాట్ మీన్స్ నేను కూర్చున్నాను, బిట్వీన్ మీన్స్ మధ్యలో. షీ లుక్స్ నైస్ అండ్ హెల్తీ మీన్స్ ఆమె చక్కగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. హియర్ షీ మీన్స్ ఆమె, షీ లుక్స్ మీన్స్ ఆమె కనిపిస్తుంది, నైస్ మీన్స్ చక్కగా, హెల్దీ మీన్స్ ఆరోగ్యంగా. స్టే హియర్ అండ్ వెయిట్ ఫర్ హిమ్ మీన్స్ ఇక్కడే ఉండి అతడి కొరకు వేచి ఉండు. హియర్ స్టే మీన్స్ ఉండు, స్టే హియర్ మీన్స్ ఇక్కడే ఉండు, స్టే హియర్ అండ్ మీన్స్ ఇక్కడే ఉండి, వెయిట్ మీన్స్ వేచి ఉండు, ఫర్ హిమ్ మీన్స్ అతడి కొరకు, ఫర్ మీన్స్ కొరకు. తరుణ్ అండ్ ఐ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ మీన్స్ తరుణ్ నేను, ఆర్ యూ కెన్ ఆల్సో సే తరుణ్ మరియు నేను మంచి స్నేహితులము. గుడ్ మీన్స్ మంచి, ఫ్రెండ్స్ మీన్స్ స్నేహితులు. షీ హిట్ హిమ్ అగైన్ అండ్ అగైన్ మీన్స్ ఆమె అతడిని మళ్ళీ మళ్ళీ కొట్టింది. హియర్ షీ మీన్స్ ఆమె, షీ హిట్ మీన్స్ ఆమె కొట్టింది, హిమ్ మీన్స్ అతడిని, అగైన్ అండ్ అగైన్ మీన్స్ మళ్ళీ మళ్ళీ. యాక్చువల్లీ హియర్ హిమ్ మీన్స్ అతడి, నీ ఈజ్ ద సఫిక్స్. హీ ఈజ్ ఎ టీచర్ అండ్ నావలిస్ట్ మీన్స్ అతడు ఉపాధ్యాయుడు మరియు నవలా రచయిత. హియర్ హీ మీన్స్ అతడు, టీచర్ మీన్స్ ఉపాధ్యాయుడు, అండ్ మీన్స్ మరియు, నావలిస్ట్ మీన్స్ నవలా రచయిత. హరి అండ్ అనిత లైక్ ఈచ్ అదర్ మీన్స్ హరి మరియు అనిత, ఆర్ యూ కెన్ సే హరి అనిత ఒకరినొకరు ఇష్టపడతారు. హరి అండ్ అనిత లైక్ మీన్స్ హరి అనిత ఇష్టపడతారు. ఈచ్ అదర్ మీన్స్ ఒకరినొకరు. తరుణ్ అండ్ హరి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ మీన్స్ తరుణ్ హరి, ఆర్ యూ కెన్ ఆల్సో సే తరుణ్ మరియు హరి మంచి స్నేహితులు. గుడ్ మీన్స్ మంచి, ఫ్రెండ్స్ మీన్స్ స్నేహితులు. యూ అండ్ హీ ఆర్ బోత్ వెరీ కైండ్ మీన్స్ మీరు ఆయన, ఆర్ యూ కెన్ ఆల్సో సే మీరు మరియు ఆయన ఇద్దరు చాలా దయగలవారు. హియర్ యూ మీన్స్ మీరు, అండ్ మీన్స్ మరియు, హీ మీన్స్ ఆయన, బోత్ మీన్స్ ఇద్దరు, వెరీ కైండ్ మీన్స్
చాలా దయగలవారు. He likes geography and history means అతడికి భూగోళ శాస్త్రము మరియు చరిత్ర అంటే ఇష్టం. Here he means అతడు, he likes means అతడికి ఇష్టం, geography means భూగోళ శాస్త్రము, and means మరియు history means చరిత్ర. He may come and see us tonight means అతడు ఈరోజు రాత్రి వచ్చి మనల్ని కలువవచ్చు. Here he means అతడు, he may come means అతడు రావచ్చు, he may come and means అతడు వచ్చి, he may come and see us means అతడు వచ్చి మనల్ని చూడవచ్చు. or here we can use the meaning of meet, so మనల్ని కలువవచ్చు. so instead of చూడవచ్చు you can say here కలువవచ్చు. see means he may see means అతడు చూడవచ్చు, he may meet means అతడు కలువవచ్చు. but here we take the meaning of meet only, not the meaning of see. he may see us tonight means అతడు ఈ రోజు రాత్రి మనల్ని కలువవచ్చు. tonight means ఈ రోజు రాత్రి, or you can also say ఈ రాత్రి. I stopped smoking and drinking means నేను ధూమపానం మద్యపానం మానేశాను. Here I means నేను, I stopped means నేను మానేశాను, smoking means ధూమపానం, and means మరియు, drinking means మద్యపానం. Arun and I saw a lion yesterday means నిన్న అరుణ్ మరియు నేను ఒక సింహమును చూశాము. Here అరుణ్ అండ్ ఐ సా మీన్స్ అరుణ్ నేను చూశాము. ఏ లయన్ మీన్స్ ఒక సింహము, అండ్ ను ఈజ్ ద సఫిక్స్. ఎస్టర్డే మీన్స్ నిన్న. అనిత అండ్ ఐ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ మీన్స్ అనిత మరియు నేను మంచి స్నేహితులము అయ్యాము. హియర్ అనిత అండ్ ఐ మీన్స్ అనిత మరియు నేను. అనిత అండ్ ఐ బికేమ్ మీన్స్ అనిత మరియు నేను అయ్యాము. గుడ్ ఫ్రెండ్స్ మీన్స్ మంచి స్నేహితులు. బట్ ఇన్ ఎ సెంటెన్స్ వి సే మంచి స్నేహితులము అయ్యాము. తరుణ్ అండ్ రవి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ మీన్స్ తరుణ్ మరియు రవి మంచి స్నేహితులు. హియర్ తరుణ్ అండ్ రవి మీన్స్ తరుణ్ మరియు రవి. గుడ్ ఫ్రెండ్స్ మీన్స్ మంచి స్నేహితులు. గుడ్ మీన్స్ మంచి, ఫ్రెండ్స్ మీన్స్ స్నేహితులు. టర్న్ ద నాబ్ అండ్ ఓపెన్ ద డోర్ మీన్స్ నాబ్ను త్రిప్పి తలుపును తెరవండి. హియర్ టర్న్ మీన్స్ త్రిప్పు, టర్న్ ద నాబ్ మీన్స్ నాబ్ను త్రిప్పు, టర్న్ ద నాబ్ అండ్ మీన్స్ నాబ్ను త్రిప్పి, ఓపెన్ మీన్స్ తెరువు ఆర్ తెరవండి, డోర్ మీన్స్ తలుపు, అండ్ ను ఇస్ ద సఫిక్స్. ఎ రింగ్ అండ్ సమ్ క్యాష్ ఆర్ మిస్సింగ్ మీన్స్ ఒక ఉంగరం మరియు కొంత నగదు పోయాయి. హియర్ ఏ మీన్స్ ఒక, రింగ్ మీన్స్ ఉంగరం, అండ్ మీన్స్ మరియు, సమ్ మీన్స్ కొంత, క్యాష్ మీన్స్ నగదు, మిస్సింగ్ మీన్స్ యూ కెన్ సే పోయాయి ఆర్ కనబడడం లేదు. మే ఐ హ్యావ్ యువర్ నేమ్ అండ్ అడ్రస్ మీన్స్ కాస్త మీ పేరు చిరునామా చెబుతారా. హియర్ యువర్ మీన్స్ మీ, నేమ్ మీన్స్ పేరు, అడ్రస్ మీన్స్ చిరునామా. హీ హ్యాస్ ఎ లార్జ్ హౌస్ అండ్ 2 cars మీన్స్ అతడికి ఒక పెద్ద ఇల్లు మరియు 2 కార్లు ఉన్నాయి. హియర్ హీ మీన్స్ అతడు, హీ హ్యాస్ మీన్స్ అతడికి ఉన్నాయి.
A large means ఒక పెద్ద. A means ఒక, large means పెద్ద. House means ఇల్లు. And means మరియు. 2 cars means 2 కార్లు. Come and see me when you have time means నీకు సమయం ఉన్నప్పుడు వచ్చి నన్ను కలువు. Here come means రా, come and means వచ్చి. See me means నన్ను కలువు. When you have time means నీకు సమయం ఉన్నప్పుడు. Time means సమయం. That nurse is very kind and polite means ఆ నర్సు చాలా దయగలది మరియు మర్యాదస్తురాలు. Very kind means చాలా దయగలది. Polite means here మర్యాదస్తురాలు. He studied hard and passed the test means అతడు కష్టపడి చదివి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. Here he means అతడు, he studied means అతడు చదివాడు. He studied hard means అతడు కష్టపడి చదివాడు. He studied hard and means అతడు కష్టపడి చదివి. Passed means ఉత్తీర్ణత సాధించాడు. Test means పరీక్ష. Low means in. I should go home and get some sleep means నేను ఇంటికి వెళ్ళి కాస్త నిద్రపోవాలి. Here I means నేను, I should go means నేను వెళ్ళాలి. I should go home means నేను ఇంటికి వెళ్ళాలి. I should go home and means నేను ఇంటికి వెళ్ళి. I should get some sleep means నేను కాస్త నిద్రపోవాలి. She invited Tarun and me to the party means ఆమె తరుణ్ను మరియు నన్ను విందుకు ఆహ్వానించింది. Here she means ఆమె, she invited means ఆమె ఆహ్వానించింది. She invited Tarun and me means ఆమె తరుణ్ను నన్ను ఆహ్వానించింది. To the party means విందుకు. To means కు, party means విందు. She argued with him and then hit him means ఆమె అతడితో వాదించి దాని తర్వాత కొట్టింది. Here she means ఆమె, she argued with him means ఆమె అతడితో వాదించింది. With means తో, him means అతడి. She argued with him and means ఆమె అతడితో వాదించి. And then means దాని తరువాత. Hit him means అతడిని కొట్టింది. I forgot the key and went back for it means నేను తాళం చెవిని మర్చిపోయి దానికోసం వెనక్కి వెళ్ళాను. Here I means నేను, I forgot means నేను మర్చిపోయాను. Key means తాళం చెవి and ni is the suffix. I forgot the key and means నేను తాళం చెవిని మర్చిపోయి. I went back means నేను వెనక్కి వెళ్ళాను. Back means వెనక్కి. I went means నేను వెళ్ళాను. For it means దాని కోసం. Here it means దాని, for means కోసం. We provided food and clothes for them means మేము వారికి ఆహారం మరియు దుస్తులను అందించాము. Here we means మేము, we provided means మేము అందించాము. Food means ఆహారం and means మరియు clothes means దుస్తులు and we add nu suffix here. So దుస్తులు plus nu becomes దుస్తులను. For them means వారికి.
I will write down your name and address means నేను మీ పేరు చిరునామాను వ్రాసుకుంటాను. Here I means నేను, I will write down means నేను వ్రాసుకుంటాను. Your means మీ, name means పేరు, and means మరియు, but here no need to use the word మరియు. Address means చిరునామా. After చిరునామా we add nu suffix. Won't you come in and have a cup of tea means నువ్వు లోపలికి వచ్చి ఒక కప్పు టీ త్రాగవా. Here won't you come means నువ్వు రావా. Won't you come in means నువ్వు లోపలికి రావా. Won't you come in and means నువ్వు లోపలికి వచ్చి. Won't you have a cup of tea means నువ్వు ఒక కప్పు టీ త్రాగవా. I think Tarun and Anita are secretly married means తరుణ్ మరియు అనిత రహస్యంగా పెళ్లి చేసుకున్నారనుకుంటున్నాను. Here I means నేను, I think means నేను అనుకుంటున్నాను. తరుణ్ అండ్ అనిత మీన్స్ తరుణ్ మరియు అనిత. తరుణ్ అండ్ అనిత ఆర్ సీక్రెట్లీ మ్యారీడ్ మీన్స్ తరుణ్ మరియు అనిత రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. సీక్రెట్లీ మీన్స్ రహస్యంగా. మే ఐ హ్యావ్ ఎ పిల్లో అండ్ బ్లాంకెట్ ప్లీజ్. నాకు కాస్త ఒక దిండు దుప్పటి ఇస్తారా. హియర్ పిల్లో మీన్స్ దిండు, బ్లాంకెట్ మీన్స్ దుప్పటి. ప్లీజ్ ప్లాన్ టు లీవ్ బిట్వీన్ 6 and 7 మీన్స్ 6-7 గంటల మధ్యలో బయలుదేరేలా చూసుకోండి. హియర్ బిట్వీన్ మీన్స్ మధ్యలో, 6 మీన్స్ 6, 7 మీన్స్ 7. He added a little sugar and milk to his tea means అతడు తన టీకి కొంచెం చక్కెర మరియు పాలు కలిపాడు. Here he means అతడు, he added means అతడు కలిపాడు. A little means కొంచెం, sugar means చక్కెర, and means మరియు, milk means పాలు, to means key, his means తన. He sleeps during the day and works at night means అతడు పగలు నిద్రపోయి రాత్రి వేళల్లో పని చేస్తాడు. Here he means అతడు, he sleeps means అతడు నిద్రపోతాడు. During the day means పగలు or పగటి వేళలో. Works means పని చేస్తాడు. He works means అతడు పని చేస్తాడు. At night means రాత్రి వేళలో. I bought a watch and I lost it the next day means నేను ఒక గడియారం కొన్నాను, మరుసటి రోజే దానిని పోగొట్టుకున్నాను. Here I means నేను, I bought means నేను కొన్నాను, A means ఒక, watch means గడియారం, I lost means నేను పోగొట్టుకున్నాను, it means దానిని, the next day means మరుసటి రోజు. But in a sentence, in this kind of sentence we say మరుసటి రోజే, that means next day itself. Kiran and Naresh went to the park to play tennis. కిరణ్, నరేష్ టెన్నిస్ ఆడడానికి పార్కుకు వెళ్ళారు. హియర్ కిరణ్ అండ్ నరేష్ మీన్స్ కిరణ్ మరియు నరేష్. కిరణ్ అండ్ నరేష్ వెంట్ మీన్స్ కిరణ్, నరేష్ వెళ్ళారు. టు మీన్స్ కు, టు ద పార్క్ మీన్స్ పార్కుకు. టు ప్లే టెన్నిస్ మీన్స్ టెన్నిస్ ఆడడానికి.
ఎర్త్క్వేక్స్ అండ్ ఫ్లడ్స్ ఆర్ నేచురల్ డిజాస్టర్స్ మీన్స్ భూకంపాలు మరియు వరదలు అనేవి ప్రకృతి వైపరీత్యాలు. హియర్ ఎర్త్క్వేక్స్ మీన్స్ భూకంపాలు, అండ్ మీన్స్ మరియు, ఫ్లడ్స్ మీన్స్ వరదలు, నేచురల్ మీన్స్ ప్రకృతి, డిజాస్టర్స్ మీన్స్ వైపరీత్యాలు. నేచురల్ డిజాస్టర్స్ మీన్స్ ప్రకృతి వైపరీత్యాలు. The bank opens at 9 am and closes at 3 pm means బ్యాంకు ఉదయం 9 గంటలకు తెరిచి 3 గంటలకు మూస్తారు. Here the bank opens at 9 am means బ్యాంక్ ఉదయం 9 గంటలకు తెరుస్తారు. The bank opens at 9 am and means బ్యాంక్ ఉదయం 9 గంటలకు తెరిచి. At 9 am means ఉదయం 9 గంటలకు. The bank closes at 3 pm means బ్యాంక్ 3 గంటలకు or you can say మధ్యాహ్నం 3 గంటలకు మూస్తారు. At 3 pm means మధ్యాహ్నం 3 గంటలకు. 3 means 3. He played the guitar and she played the piano means అతడు గిటార్ వాయించాడు, ఆమె పియానో వాయించింది. Here he means అతడు, he played means అతడు వాయించాడు. She means ఆమె, she played means ఆమె వాయించింది. I like to give gifts to my family and friends means నేను నా కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు బహుమతులను ఇవ్వడానికి ఇష్టపడతాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ లైక్ మీన్స్ నేను ఇష్టపడతాను. టు గివ్ మీన్స్ ఇవ్వడానికి, గిఫ్ట్స్ మీన్స్ బహుమతులు, అండ్ వి యాడ్ ను సఫిక్స్ ఇన్ దిస్ సెంటెన్స్. సో బహుమతులు ప్లస్ ను బికమ్స్ బహుమతులను. టు మీన్స్ కు, టు మై ఫ్యామిలీ మీన్స్ నా కుటుంబ సభ్యులకు. ఫ్యామిలీ మీన్స్ కుటుంబం, ఫ్యామిలీ మెంబర్స్ మీన్స్ కుటుంబ సభ్యులు. ఫ్రెండ్స్ మీన్స్ స్నేహితులు. టు మై ఫ్రెండ్స్ మీన్స్ మా స్నేహితులకు ఆర్ యూ కెన్ ఆల్సో సే నా స్నేహితులకు. హీ కెన్ స్పీక్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వెరీ వెల్ మీన్స్ అతడు ఆంగ్లము మరియు తెలుగు బాగా మాట్లాడగలడు. హియర్ హీ మీన్స్ అతడు, హీ కెన్ స్పీక్ మీన్స్ అతడు మాట్లాడగలడు. హీ కెన్ స్పీక్ వెరీ వెల్ మీన్స్ అతడు బాగా మాట్లాడగలడు ఆర్ యూ కెన్ ఆల్సో సే అతడు చాలా బాగా మాట్లాడగలడు. వెరీ మీన్స్ చాలా, వెల్ మీన్స్ బాగా. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీన్స్ ఆంగ్లము మరియు తెలుగు రెండు. ఐ హ్యాడ్ ఏ హెడేక్ అండ్ ఐ టుక్ ద డే ఆఫ్ టుడే మీన్స్ నాకు ఈరోజు తలనొప్పిగా ఉంటే సెలవు పెట్టాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ హ్యాడ్ మీన్స్ నాకు ఉంది, ఐ హ్యాడ్ ఏ హెడేక్ మీన్స్ నాకు తలనొప్పిగా ఉండింది. ఐ టుక్ ద డే ఆఫ్ మీన్స్ నేను సెలవు పెట్టాను. టుడే మీన్స్ ఈరోజు.